ఏంటి నాని అన్న, మీ తొర్రిపళ్ళ నాని ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఆ బందరోడు ఏం వాగుతాడు నా బొచ్చులోది. కాసేపు రప్ప రప్ప అంటాడు, మరి కాసేపు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటాడు. ఎంతకీ ఇప్పుడు ఏమన్నాడు నిన్ను? నేను రాజకీయాల్లోకి వస్తే నా వెంట నువ్వు రావని, నీ జగలకు వెంటే ఉంటావని ఆ బందరు నాని కూస్తున్నాడు. అయినా నువ్వు రాజకీయాల్లోకి ఇప్పుడు అప్పుడే రావు కదా, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? అదే కదా నేను కూడా అడిగేది. నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానో నాకే తెలియదు, అసలు వస్తానో రానో కూడా తెలియదు. ఈలోపే ఈ ఎదవ రాజకీయాలు అవసరమా? మా వాడికి తొందర ఎక్కువలే తారక్, ఏదో ఒక టాపిక్ మాట్లాడాలని వాగుంటాడులే. అమ్మమ్మ, ఊరికే ఎందుకు మాట్లాడతాడు? ఇందులో చాలా లోతుంది, చాలా కుట్రుంది. మా పళ్ళ భద్రయ్యకి అంత జ్ఞానం ఉందా? అదే జ్ఞానం కాదు, అతి తెలివితేటలు. ముందు అసలు నేను సొంత పార్టీ పెడతా అని ఈ తొర్రిపళ్ళ నానికి నేను చెప్పానా? నువ్వెక్కడ చెప్పావు? అయినా నువ్వు తాత పార్టీని విడిచిపెట్టను, పార్టీకి అవసరమైనప్పుడు పిలిస్తే వస్తానని చెప్పావు కదా. కదా, మరి ఇప్పుడు ఇలా సొంత పార్టీ అనే మాట వల్ల నా వాళ్ళకి నన్ను మరీ దూరం చేయాలనే కుట్రే కదా. నాకైతే తెలియదు తారక్, నేను నీ విషయంలో ఎప్పుడు పిచ్చిగా ఇన్వాల్వ్ అవ్వను, నీకు తెలుసుగా. నువ్వు అవ్వకపోయినా నిన్ను తెలివిగా ఇన్వాల్వ్ చేశాడు. నేను పార్టీ పెడితే నువ్వు నాతో రావని, నీ జలగన్నతోనే ఉంటావని అంటే ఏంటి దాని అర్థం? అయినా ఆ విషయం నేను చెప్పాలి కదా. ఈ బందర్ నానికి ఎందుకంత నోటితోలా నా ఏకలోది? నాకన్నా జలగన్న పైన నీకు అభిమానం ఉందని, మీ జగ్లకు ఒక పెద్ద యుగ పురుషుడు అన్నట్లు బోడి బిల్డప్ ఇస్తున్నాడు. అసలు అలా చెప్పడం వల్ల ఏం లాభం వస్తుందంట మా బందరుడికి? నిన్ను నన్ను వాడుకుని మీ జగ్లకు గొప్పోడు అని చెప్పడానికి, నన్ను మా వాళ్ళకి దూరం చేసి నా ఫ్యాన్స్ కూటమికి సపోర్ట్ లేకుండా చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మా తొరిపళ్ళ సన్నాసికి బుద్ధి జ్ఞానం లేదు, ఈ సెడగొట్టే రాజకీయాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. మీ జలగన్న దృష్టిలో మార్కులు కొట్టాలని ఇవన్నీ కల్పించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నాకు గాని తిక్క రేగిందంటే ఎవరిని వదిలిపెట్టను. నీ దమ్మేంటో నాకు తెలుసుగా తారక్, నువ్వేం ఆలోచించక, మా సౌట సన్నాసి మాటలు పట్టించుకోకు. నేను నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉన్నాను. అనవసరంగా నన్ను గెలుకుతున్నారు. ఎప్పటికప్పుడు నేను తమాయించుకుని చూసి చూడనట్లు వదిలేస్తుంటే ఓ రెచ్చిపోతున్నారు. నేను చెప్తాలే తారక్, నువ్వు బాధపడి ఆవేశపడకు. ఒకటే చెప్పు నాని అన్న, నేను ఎప్పటికే మా తాత నందమూరి తారక రామారావు గారి బాటలోనే నడుస్తా. నాకు తెలుసుగా తారక్, మీ సైకోరెడ్డిలా వేరే కొంపటి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. చంద్రమావయ్య, బాలయ్య బాబాయిలు ప్రస్తుతం పార్టీని చూసుకుంటున్నారు. నేను నా పార్టీ కోసం ఎప్పుడైనా డ్యూటీ ఎక్కొచ్చు. ఎదవ పుకార్లు చేయకుండా ఒక్కొక్కరిని మూసుకొని కూర్చోమని నా మాటగా చెప్పు. సరే తారక్, అలాగే చెప్తాను. రేపు ఎప్పుడైనా నువ్వు కూడా నా గురించి మాట్లాడేవనుకో, అదే నీకు కూడా వర్తిస్తుంది. ఖబర్దార్.